యోహాను భక్తుడు సార్దీసు అనే సంఘం గురించి రాస్తూ ఉన్నాడు. ఆయన రాస్తున్న ఈ వాక్యంలో ఆ సంఘంలో ఉన్న లోప భూయిష్టమైన స్థితులు కనపడుతూ ఉన్నాయి. ఆ సార్దీసు సంఘం ఎట్లా ఉందట? పైకి కంబముగా ఉంది, గంభీరముగా ఉంది, చూడడానికి అద్భుతముగా ఉంది. అక్కడ ఎంతో ధనవంతులు ఉన్నారు. ఆ అద్భుతమైన ఆ పరిస్థితుల్లో ఉన్నది. అయితే ఆ సంఘమును ప్రభు ఎలా దృష్టిస్తున్నాడంటే, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది, కానీ నీవు మృతుడివి. ఎందుకు ఎంత కఠినమైన మాట దేవుని గ్రంథంలో రాయబడి ఉంది? కొన్ని సందర్భాలలో మనలను సరిదిద్దడానికి దేవుడు పరిశుద్ధ గ్రంథంలో కొన్ని కఠినమైన మాటలే ఉంచాడు. ఏమిటి ఆ కఠినమైన మాటలంటే, మనము పరీక్షించుకునే మాటలు, సరిదిద్దుకునే మాటలు, మన తప్పు తెలుసుకొని ఆ తప్పుని వదిలి దేవుని మంచి మార్గంలోనికి వచ్చే మాటలు పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మన కొరకు లిఖించి ఉంచాడు. దేవుడి వాక్యం ఈ సంఘమును ఏమని హెచ్చరిస్తూ ఉందంటే, నీ క్రియలలో ఏదో ఒక లోపము నేను చూస్తూ ఉన్నాను అంటుంది. సంఘమనగా మనమే కదా, సంఘమనగా నీవే కదా. అంటే దేవుడు నీ క్రియలలో ఏదో ఒక లోపమును కనుగొంటూ ఉన్నాడు. మన క్రియలు ఎలా ఉన్నాయట? సంపూర్ణముగా లేవట. దేవుని ఎంత మనము సంపూర్ణముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్న ఆ వాక్యములో ఏమనుందంటే, ఉపదేశము పొంది దానిని కైపల్లి స్థితిలోకి వెళ్ళిపోయామటండి. ప్రతి వారము వాక్యము వింటాం. అలాగే ప్రతి నియామక కాలాలలో, ఉపవాస దినాలలో వాక్యమును వింటూ ఉంటుంటాం. మనము ఉపదేశము పొందుతాము, వాక్యము పొందుతాము. ఆ వాక్యము నా కొరకేనా? ఆ వాక్యము నా బ్రతికేనా? ఆ వాక్యము మాట్లాడేది నా వలనేనా, నా గురించేనా అని మనము ఎంత మాత్రమో యోచన చేయక, దాన్ని కైకొనక, దాన్ని విడిచిపెడతాం. బహుశా కొందరైతే ఆ వారం అంతా వాక్యం ఉంచుకుంటారు. వాటిని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. కొందరైతే మెట్లు దిగుతుండగా వాక్యమును మర్చిపోతారు. కొందరైతే దారిలో వాక్యమును మర్చిపోతారు. కొందరైతే ఇంటికి వెళ్ళిన తర్వాత పూర్తిగా వాక్యమును మర్చిపోతారు. మనము ఉపదేశము విని దానిని కైకొనని వారిగా ఉండిపోయామట. అందుకని